ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో జరుగుతున్నదా? ఒకసారి గమనించుకోండి. ప్రతిరోజు మీ ఇంట్లో ఆత్మీయ వాతావరణం ఉండలాగా చూసుకోండి. రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుంటున్న ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియులారా, దేవుడు మన మీద ఒక తప్పు మోపుతున్నాడు. అదేంటంటే, నా మీద నీకుండిన మొదటి ప్రేమ. ఈ రోజుల్లో చాలామంది దేవునికి రెండో ప్రేమను ఇస్తున్నారు. దేవుడు మన దగ్గర కోరేది మొదటి ప్రేమ. అంటే చాలామంది ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని అంతా అయిపోయినాక టిఫిన్ చేసిన తర్వాత ప్రార్థన చేస్తారు. అది రెండవ ప్రేమ. దానివల్ల నీకు నష్టం జరుగుతుంది. దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. దేవుడికి కావాల్సింది మొదటి ప్రేమ. అంటే లేచిన తొలి గడిలో నువ్వు ఎప్పుడైతే లేస్తావో, ఒక 3కో 4కో 5కో ఎన్ని గంటలకు నువ్వు లేస్తున్నావో, ఆ తొలి గడియ ఎవరితో మాట్లాడకుండా, ఏ పని చేయకుండా వెళ్ళి ప్రార్థన గదిలి నువ్వు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అది మొదటి ప్రేమ. దేవుని ఆరాధన, ఆదివారం ఆరాధన వచ్చినప్పుడు నువ్వు ఎవరు ఏ పని చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడము అది మొదటి ప్రేమ. నీ యొక్క రాబడిలో దేవునికి మొదటి ఆ యొక్క దశమ భాగాన్ని తీసి దేవునికి ఇవ్వడం అది మొదటి ప్రేమ. నువ్వు ఏ విషయంలో కూడా దేవునికి నువ్వు మొదటి ప్రేమను ఇవ్వాలి, కానీ మొదటి స్థానాన్ని ఇవ్వాలి, కానీ రెండవ స్థానాన్ని ఇవ్వడు. దేవుడు యేసయ్య తర్వాతే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలండి. యేసయ్య తర్వాతే దేవుని సేవ, యేసయ్య తర్వాతే ఉద్యోగము, యేసయ్య తర్వాతనే పిల్లలండి. ఇలాగా మనము దేవునికి మొదటి స్థానం ఇస్తే మన జీవితంలో మొదటి స్థానం ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు, చదువుల్లో మంచి ర్యాంక్ ఇస్తాడు, ఆరోగ్యపరంగా ఆయన నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు, కుటుంబ పరంగా అన్ని దీవెనలు ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. కాబట్టి ఉదయకాలన ప్రార్థన ద్వారా మొదటి స్థానం ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచిన ఎంతోమంది నా ప్రభా, ఇదిగో అనాథ పిల్లలు ఉన్నారు, వారికి సహాయం చేయండి, మంచి ఆహారం దయచండి. మా దేశాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానం ఇచ్చి పరిపాలించడానికి సహాయం చేయండి. ఉదయకాలం ఎందరైతే నన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయండి. ఎవరైతే నన్న హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్నారో, ఐసీయూ వార్డులు ఉన్నారో, నజరుని యేసు నామములో వారిని ముట్టండి నాన్న. ముఖ్యంగా చిన్నపిల్లలనైనా ఆయా హాస్పిటల్నైనా అడ్మిట్ అయినారనైనా వారి మీద నీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభా, కుటుంబాలనైనా ఎవరైతే పాయసం తీసుకుని చనిపోవాలనుకున్నారో వారిని దర్శించండి. పరిశుద్ధాత్ముడ వాగ్దానం ఉన్న బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.